మహేశ్వర నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు భిక్షపతిచారి ముఖేష్ ముద్రాజ్ ఆధ్వర్యంలో పేద ప్రజలపై పెంచిన ఇంటి పన్నుల భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ మూడో రోజు రిలే నిరాహార దీక్ష కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కొనసాగించారు. దీక్షకు మద్దతుగా చేవళ్ల పార్లమెంటు సభ్యులు, బీజేపీ పార్లమెంటు విప్ కొండా విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వర నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందుల శ్రీరాములు యాదవ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీశారని, కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. గ్రామ పంచాయతీలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అమృత్ మిషన్ నిధులతో అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం పన్నుల పెంపు కారణంగా సామాన్య ప్రజలకు భారం కలిగించడంతో పాటు మధ్యతరగతి కుటుంబాల జీవితాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఫైర్ అయ్యారు. వెంటనే పన్నుల పెంపును వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పేద ప్రజలను ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో చేవళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కొలన్ శంకర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్లు, మాజీ కార్పొరేటర్లు, జిల్లా కౌన్సిల్ సభ్యులు, మాజీ ప్రధాన కార్యదర్శులు, పార్టీ సీనియర్ నాయకులు, మహిళా మోర్చా సభ్యులు, బీజేవైఎం నాయకులు, పలు కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భూములు అమ్ముకున్నారు, గుడి భూములు కూడా అమ్ముకున్నారు. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే దోసుకున్నారు. మన ఓల్డ్ సిటీలు అంటారు దోనో హాత్సే కాయే, ఇద్దరు తండ్రి కొడుకులు వెళ్తారు. ఆమెనేమో బిడ్డనేమో ఢిల్లీకి పంపించారు. ఇద్దరు కలిసి దోసుకున్నారు. దోసుకున్నందుకే తెలంగాణ పరిస్థితి ఇది. మనము అందరము కుల మత పార్టీల కూడా పక్కకు పెట్టి సపోర్ట్ ఇచ్చిన పార్టీ తెలంగాణ దోసుకునేది. తెలంగాణ ప్రజలకు అవగాహన వచ్చింది, అందుకే పొందబెట్టింది ఆ పార్టీ. సరే, ఆ పార్టీ పోయింది. కొత్తగా ఎంతో ఆశలతోటి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వీళ్ళు పెంచిన ట్యాక్స్ తగ్గిస్తా అనేది తగ్గించే బదులు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన మీర్పేట్ల ఇంటి ట్యాక్స్ తగ్గించే బదులు కాంగ్రెస్ పార్టీ వచ్చి దాన్ని ఇంకా పెంచడం, అదైతే నిజంగానే ప్రజలకు, ఓటర్లకు, కాంగ్రెస్ ఓటర్లకు కూడా ద్రోహం చేసినట్టు. ఇది అంటారు మా వల్ల కాదు, ఇది పాత ప్రభుత్వం వల్ల, పాత ప్రభుత్వం అప్పుల పాలు చేసిపోయింది వాస్తవం. కానీ మీకు సోయి లేదా? ఆర్థిక పరిస్థితికి సోయి లేదా? ఎందుకు 6 గ్యారెంటీలు, ఈ గ్యారెంటీలు, ఆ గ్యారెంటీలు, ఇంత బంగారము, 4,000 రూపాయలు ఇవన్నీ ఇస్తామని ఎందుకు ఎట్లా చెప్పిండ్రు? సరే, అది కూడా కాదు. ఇంతో అంతో ఈరోజు తెలంగాణ ఆదుకుంది. అటు గ్రామీణ ప్రాంతాల రైతాంగాన్న, లేకుంటే ఇక్కడ అమృత్ స్కీమ్ కింద పట్టణాలన్నా ఆదుకుంటున్నట్టే పైసలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం మాత్రమే. కనీసము వాళ్ళు ఇంత చేస్తుంటే వాళ్ళకు ఒక పేరు కూడా పెట్టారు. పేర్లు, ముఖాలు, ఇంద్రమ్మ ఇది ఇక్కడ శిలాపలకాలలో మీ పేర్లు పెట్టుకుంటారు. మరి సొక్కొక్కరు కాదా? కనీసం అదన్నా అంగీకరించండి. అవును, కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో వచ్చినప్పుడు ఒక మాట, మా దగ్గర పైసలు లేవు, మీ వల్లనే మేము బతుకుతున్నాము, ఇంకిన్ని పైసలు అని ఢిల్లీలో అడుగుతున్నారు. ఇక్కడికి వచ్చి ఢిల్లీ ఏం చేస్తలేదని ఇక్కడికి వచ్చి అంటున్నారు. ఢిల్లీలో మాట, హైదరాబాద్లో మాట. ఎందుకు? కలిసి పనిచేయండి. రాజకీయాలు ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి, 3-4 ఏళ్ళు. అప్పటి వరకైనా కలిసి పనిచేయండి తెలంగాణ అభివృద్ధి కొరకు. మేము సహకరిస్తున్నాం, మోడీ గారు సహకరిస్తున్నాం. ప్రతి రంగంలో దాదాపు 1-2 దాంట్లో తప్ప ప్రతి రంగంలో విద్య, వైద్య, రోడ్లు, అమృత్ స్కీము, రైతులకు ఫర్టిలైజర్, ప్రతి రంగంలో అన్నిట్లో దాదాపు అన్నిట్లో ఎక్కువ టాప్ 3లో తెలంగాణ ఉంది. ఏంది? నిధులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే దాంట్లో. మళ్ళీ మీరు అంటారు తెలంగాణను యూపీకి పోతున్నాయి. యూపీకి పోతలేవా? యూపీలో మంచిగా బాధ్యతతోటి వాళ్ళ ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పాలసీస్ ఇవన్నీ కూడా చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.